మనం నెక్స్ట్ చూపించేది అగైన్ దిస్ ఇస్ ఏ సింగిల్ ఓపెనబుల్. ఇది డిఫరెంట్ ఉంది సార్. ఇది డిఫరెంట్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ డోర్ ప్యానల్. ఓకే. సపోజ్ మీకు ఒక కంపెనీ ఎండి క్యాబిన్ ఉందనుకోండి, ఆ క్యాబిన్ లోపలికి మనం వెళ్ళాలి. సచ్ టైప్ ఆఫ్ డోర్స్ బాగా చాలా బ్యూటిఫుల్ గాను అట్రాక్టివ్ గా ఉంటాయి. అంటే కిందంతా క్లోజ్డ్ పోర్షన్ ఉంటుంది, పైన MD can see us who is coming inside, but we cannot see him. So such type of glass can be installed here. Right. అంటే ఆఫీసెస్ కి బాగా పనికొస్తుంది అంతే కదా సార్. హాస్పిటల్స్ లో డాక్టర్ క్యాబిన్స్ కానీ. ఇది చాలా బాగుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా సార్, యూజువల్గా ఒక ఫ్యామిలీ పర్సన్ చూసాడు ఈ వీడియో, ఫస్ట్ ఏం చేయాలి అతనికి కావాలంటే? ఒక ఫ్యామిలీ పర్సన్ ఫస్ట్ మా షోరూమ్కి వచ్చినప్పుడు, అంటే వాళ్ళ ఇంట్లో ఏ సైజ్ ఆఫ్ వాళ్ళు ప్రొవిజన్ ఇచ్చుకున్నారో విండోస్కి, దాన్ని బట్టి కలర్ కావాలా, వైట్ కావాలా, ఓపెనబుల్ కావాలా, స్లైడింగ్ కావాలా అనేది మేము అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దే విల్ టేక్ ద డిసిషన్. అంటే ఇప్పుడు అందరికీ సైజెస్ తెలియదు, అప్పుడు సైజెస్ అంటే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఐదర్ 4x4 ఆర్ 3x4 ఆర్ 5x5 ఆల్రెడీ చేసి ప్రొవిజన్ ఇచ్చి ఉంటాం. దాన్ని బట్టి మేము మెజర్మెంట్ తీసుకుని కొటేషన్ ఇస్తాం. రైట్. అలా అకార్డింగ్ టు దట్ ఓన్లీ విల్ మేక్ ద విండో. రైట్. సో ఈజీగా ఉంటుంది, జస్ట్ కాల్ చేసేస్తే అయిపోతుంది అంతే కదా సార్. మిగతా అన్ని మీరు చూసేసుకుంటారు. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు సార్? దిస్ ఇస్ ఆల్సో ఓపెనబుల్ విండో. దిస్ ఇస్ స్మాల్ ఓపెనబుల్ విండో. లైక్ ఇది డిఫరెంట్గా ఉంది సార్ ఇక్కడ. ఇది స్మాల్ విండో కాబట్టి హింజ్ వచ్చింది. ఓకే, హింజ్ వచ్చింది. అక్కడంటే డిఫరెంట్ మోడల్ కాబట్టి హెవీ హింజెస్ అది పెట్టి. రైట్. ఇవి జనరల్గా మీకు కిచెన్లో ఎక్కువ వాడతాం. ఇవా సార్? కిచెన్లో వాడతారు. ఇవి కిచెన్లో వాడతారు. సో ఇంటికి కావాల్సినవన్నీ దొరికేస్తాయి. రైట్. బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి హాల్ అన్ని ఎవ్రీథింగ్. సో అర్థమైంది కదా. నేనైతే అన్ని మోడల్స్ చూపించేసాను మీకు. నెక్స్ట్ డిజైన్స్ చూపిస్తాను, నెక్స్ట్ మోడల్స్ ఏమున్నాయో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చే దాంట్లో వారంటీ, గ్యారంటీలు, లేకపోతే ప్రైజింగ్ కానీ కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది బయట మార్కెట్తో ఉండేవన్నీ చూపిస్తాను. పదండి. ఈ విండో వచ్చేసి కలర్ విండో అండి, లామినేటెడ్ కలర్ విండో. దిస్ ఇస్ కాల్డ్ బే విండో అంటారు దీన్ని. బే విండో. ఇది జనరల్ గా ఏదైనా మన బంగ్లా కానీ ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఒక కార్నర్ లో ఈ టైప్ ఆఫ్ పొజిషన్ పెట్టుకున్నప్పుడు దీనికి చాలా బ్యూటిఫుల్ గా ఉండే విండోస్ అనమాట. దీంట్లో ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం వచ్చేసి మేము 2 ట్రాక్ మీద చేసాము ఈ బే విండోని. ఇక్కడ సెంటర్ పోర్షన్ 2 ట్రాక్, 2 గ్లాస్ షట్టర్ స్లైడింగ్ చేసుకోవడానికి ఉంది. అండ్ లెఫ్ట్ కార్నర్ అండ్ రైట్ కార్నర్ ఫిక్స్డ్ విండో చేసాం మేము. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. ఇది యూస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది సార్. సో మనకి ఎన్ని అవైలబుల్ కలర్స్ ఉన్నాయి సార్? ప్రస్తుతం మన దగ్గర వైట్ ఉందండి, ప్యూర్ వైట్. అండ్ ఒకటి బ్లాక్ ఉంది, అండ్ సెకండ్ మహాగని అని ఒక కలర్ ఉంది. రైట్. ఈ 3 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. సో సార్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు, తీసుకున్నారు. మార్కెట్లో చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు, కాంపిటీటర్స్. అండ్ మనకి వాళ్ళకి ఎంత తేడా డిఫరెన్సియేషన్స్ ఉంటుంది? ప్రైస్ పరంగా చూసుకుంటే వాళ్ళకి మనకి ఒక 5 to 10% డిఫరెన్స్ ఉంటుందండి. ఈ డిఫరెన్స్ కూడా ఎందుకంటే యూపీసీ ప్రొఫైల్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మాకు 5 to 10% కుషన్ అనేది ఉంటుంది. మేము బెటర్ ప్రైస్ ఇవ్వగలుగుతాం, బెటర్ సర్వీస్ ఇవ్వగలుగుతాం కస్టమర్కి. సార్ ఒక అపార్ట్మెంటో బిల్డింగో ఓనర్స్, కాంట్రాక్టర్స్ వీళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? అందరికీ యాక్చువల్గా జనరల్గా ఈ టైప్ ఆఫ్ విండోస్ ఎవరైనా సెలెక్షన్ కోసం వచ్చినప్పుడు అందరు క్వాలిటీ చూస్తున్నారు, డ్యూరబిలిటీ చూస్తున్నారు, సర్వీస్ అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా చూస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఫార్మాట్స్లో కూడా ఐదర్ బిల్డర్ కానీ హౌస్ ఓనర్ కానీ అన్ని రకాల బెనిఫిట్స్ వాళ్ళు పొందగలుగుతారు మా దగ్గర. రైట్ సార్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ బిల్డర్ వస్తే అతనికి ఎక్కువ లార్జ్ క్వాంటిటీ కావాలి, అండ్ ఎంత టైంలో మనం డెలివరీ చేస్తాం? ఆ లార్జ్ క్వాంటిటీ అనేది జనరల్గా వాళ్ళు ఇప్పుడు 4 టవర్లు ఉన్నాయనుకోండి, ఈచ్ 20 floors. వాళ్ళు జనరల్గా టవర్ వైజ్ ఇస్తారు ఆర్ ఫ్లోర్స్ వైజ్ ఇస్తారు. సో మనం ఏదైతే 15 days 20 days కమిట్మెంట్ ఇచ్చామో దాని ప్రకారం మనం ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ చేస్తాం సార్. ఇది ఎందుకు మేము చేయగలుగుతాం అంటే లార్జ్ క్వాంటిటీలో మాకు 3 lines ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ వీ హ్యావ్ మోర్ దెన్ 100 people of workmen in our factory, and we work in 3 shifts. So we will be completing in time.